1947, 48లో 2 భావజాలాలు. ఒకటి రైట్ వింగ్, 2 లెఫ్ట్ వింగ్. లెఫ్ట్ వింగ్ వాళ్ళకు ప్రజలిచ్చిన అవకాశాన్ని బెంగాల్‌లోనో, కేరళలో, త్రిపురలో లేతే ఆనాడు అన్ని రకాల కమ్యూనిస్టులు భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయినా సరే వారు భారతీయుల ఆలోచనను అర్థం చేసుకోలేకపోయిండ్రు. భారతీయ జనతా పార్టీ కూడా వారి కోవలోనే ఉన్నదా? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిండ్రా? వారి భావజాలాన్నే ప్రజలకు చెప్పాలనుకున్న ప్రజలేమనుకున్నారు వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనుకోవచ్చా? భారతదేశంలో జరిగిన పనుల్లో మీరు అనే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్‌లలో లెఫ్ట్ వింగులు ఇక్కడేం అధికారంకు రాలే. కానీ పరిమిత అధికారాలు అనుభవించిన చోట కూడా వాళ్ళేం భిన్నంగా లేరు. వాస్తవం ఇది. భిన్నంగా లేరు. ఉదాహరణకి ఇట్లాంటి ఒక ప్రదర్శనల మీద కాల్పులు జరిగిన చరిత్ర బెంగాల్లో ఉంది. లెఫ్ట్ గవర్నమెంట్లో ఉంది. కేరళలో ఉంది. అంటే అవి ఏం భిన్నంగా లేవు. అంటే పరిమితమైన అధికారాలను అనుభవించడంలో కూడా వాళ్ళ లొసుగులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏకంగా ఒక ఫాసిస్ట్ వైపు నడుస్తున్నది. అది తెలుసు వాళ్ళకు. నాజీయిజం వాళ్ళకు తెలుసు. నాజీయిజము వాళ్ళు ప్రేమిస్తారు. ఇట్లాంటివన్నీ మనకు అనుభవంలో ఉన్నవి. ఇజ్రాయిల్ గురించి మాట్లాడతారు, నెతన్యాహు గురించి మాట్లాడతారు. అది వాళ్ళ సిస్టమ్. అంటే సంఘ్ పరివార్ సిస్టమ్ అది. ఈ సంఘ్ పరివార్ సిస్టంలో వాళ్ళు అంచనా వేసిన ఒక ధోరణి ఏంటంటే మేము ఏదైనా చేయగలం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి అపరిమితమైన అధికారాలు అనుభవించే వాళ్ళు, ఇది ఒక శాశ్వత అధికారాన్ని నిలుపుకోవాలనుకునే వాళ్ళు చేసే తప్పులు ఇక్కడ కూడా చేసినారు. ఏం చేసినారు? ప్రజలను తక్కువ అంచనా వేసినారు. ప్రజల మనస్తత్వాన్ని కేవలం మనం సృష్టించే ఒక భావజాలం ద్వారా మార్చవచ్చు అని అనుకున్నారు. అదే ఇంతకుముందు చెప్పిన తుకుడే తుకుడే గ్యాంగులు లాంటి ప్రచారాలు చేయడం ద్వారాను, జాతీయవాదాన్ని వ్యాపింపజేయడం ద్వారాను, అంధభక్తిని సృష్టించడం ద్వారాను, అట్లాగే శ్రీరాముడు ఇట్లాంటి విషయాలను ఉపయోగించుకోమంటే మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం ద్వారాను, కులాన్ని ఉపయోగించుకోవడం ద్వారాను, మతము, కులము, ఇతర అవకాశాలను, అట్లాగే మొత్తం రాజ్యాంగ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారాను. రాజ్యాంగ వ్యవస్థలు ఇండిపెండెంట్ వ్యవస్థలు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్, ఇక మనకు తెలుసు కదా, ఈడీలు గీడీలు అవన్నీ ఉన్నాయిగా, సిబిఐలు గీబీఐలు, అవన్నిటిని కూడా గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఒక అపరిమితమైన అధికారాన్ని చెలాయించవచ్చు. దీన్ని శాశ్వతం చేసుకోవచ్చు అని ఒక భ్రమలో పడ్డారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న మొదటి తప్పది. లేదు, ఈ ప్రజాసరళి ఇట్లా ఉండవు. ప్రజాస్వామ్య దేశాలలో మనం చేస్తున్న కరుడుగట్టే విధానాలు చెలాముఖి కావు. ఎక్కడో ఒక చోట ప్రతిఘటన ఉంటుందని వీళ్ళు అర్థం చేసుకోవడం మర్చిపోయినారు. తర్వాత ఎన్నిసార్లు ఎంత అబద్ధాలైనా కూడా మీరు మారుతున్న ప్రపంచంలో, మారుతున్న ఆధునిక కాలంలో, సమాచార వ్యవస్థలో ఒక ఆధునిక పుంతలు దొక్కుతున్న కాలంలో మీరు వీటిని ఎక్కువ కాలం వ్యాపింపజేసి కాపాడుకోలేరు. అది మర్చిపోయినారు వీళ్ళు. అంటే వ్యవస్థలన్నీ కూడా ఒక ఆధునికమవుతున్న వేళ ప్రపంచంలోనే ఇది పూర్తి స్థాయిలో ఒక వ్యతిరిక్త స్థితిలో, తిరోగమన స్థితిలో ఉన్న సిద్ధాంతాలు ఇవి. ఈ తిరోగమన సిద్ధాంతానికి ఆధునిక ప్రపంచం మారుతున్న తీరుకు, అంటే ఏ యుగంలో జీవిస్తున్నాం మనం, ఏ ప్రపంచాన్ని శాసించే దశ వచ్చిందని అనుకుంటున్నాం. ఇట్లాంటి స్థితిలో వీళ్ళు ఆలోచిస్తున్న ధోరణులకి తప్పనిసరిగా ప్రతిఘటన ఎదురవుతుంది అనేది వాళ్ళు ఊహించలేకపోయినారు. సరిగ్గా జంజీ తరం అది ఊహించి ఇవల్ల జంజీ తరం ఏదైతే నేర్చుకున్నదో, నేను చెప్తున్న ఆధునిక అనంతరం నేర్చుకున్న విషయాలన్నింటినీ ప్రాక్టీస్లో పెట్టడం ద్వారా ఇప్పటి వరకు కమ్యూనిస్టులు కానీ, దళిత బహుజనుల రాజకీయాలు కానీ, లేదా మిగతా రాజకీయాలు కానీ, కాంగ్రెస్ ప్రతిపక్షము లౌకిక రాజకీయాలు కానీ బద్దలు కొట్టని కోటని కేవలం జంజీ తరం ఏవైతే వీళ్ళన్నారో వాటన్నిటికీ సమాధానాలు చెప్పి బద్దలు కొట్టగలిగినారు. వీళ్ళకున్న ఆ దృష్టికి మనం ఆలోచించాలి. మనం పొరపాటు పడ్డాము, వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉన్నారు. కానీ సార్, ఇక్కడ ఈ గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నది. అంటే వాళ్ళు గెలుపు మీద పెట్టిన దృష్టి పార్టీలలో ఇతర వాళ్ళని చేర్చుకునే దాని, అంటే వాళ్ళు కొత్తగా మిగతా వాళ్ళు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళే, బీజేపీ ఫస్ట్ టైం కాదు. అయితే వాళ్ళు ఉపాధి పైన, వివిధ అభివృద్ధి కేంద్రాల విస్తరణ పైన దృష్టి కాకుండా రాజకీయంగా తీసుకున్న వీటిపైన ఎక్కువ ఉండడం వల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? వ్యవస్థలను ధ్వంసం చేయడం మొట్టమొదటి వ్యతిరేకత వచ్చిన కారణం. కానీ అది వెల్లడి చేయడానికి ఉన్న ద్వారాలని మూసేసినారు. ఉన్న ఎవెన్యూస్ అంటాం కదా మనం. మీరు ఒక ప్రదర్శన చేయలేరు, మీరు ఒక మాట మాట్లాడలేరు. మాట మాట్లాడితే ఒక చట్టం వచ్చేస్తుంది, యూఏపీఏ అంటారు. రావణ్ మీద పెట్టిన కేసు ఏంటిది? అది దానికి యూఏపీఏ పెట్టొచ్చునా? అంటే యూఏపీఏ ఒకటి ఉంటుంది, అంటే ఉరిగే ప్రస్తావనారంగా అంటున్నా. ఎవరి మీదైనా యూఏపీఏ పెట్టవచ్చు. మరోవరో ఢిల్లీలో ఆయన నిజంగానే కూరగాయ పోయి కుట్ర చేసిండా ఇది? వాళ్ళు 16 మంది ఎన్నటి నుంచి. అంటే ఈ అన్ని కేసులు ఏంటిది? మీరు మాట్లాడకుండా చేయడానికి ఒక సింబల్, స్టాన్స్ ఫామ్తో సహా అన్ని కేసులని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. ఇక మాట్లాడలేనప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది విషయం?
మాట్లాడనీయకుండా చేసి వ్యవస్థలు ధ్వంసం చేసి మీరు అంటున్నట్టుగా ఒక అపరిమితమైన అధికారాలను అనుభవించడము, దానితో వచ్చిన అన్ని వ్యవస్థలని మేనేజ్ చేయడం ద్వారా వచ్చిన పవర్ని ఎంజాయ్ చేయడం అనేది పెట్టుకున్నారు వాళ్ళు. అన్ని రాష్ట్రాలలో కూడా జోక్యం చేసుకొని సరే ఫిరాయింపులు అందరూ చేసిండ్రు అనేది నిజమే. కానీ ఆ ఫిరాయింపులను ఏ స్థాయిలో చేసినారు? చివరికి మొన్న జరిగిన బిల్లుల కోసము రాజ్యసభ సభ్యులు 20 మంది రావడం ఏంది అంటే ఏ స్థాయికి దీనికి దిగజార్చిన సిస్టమ్స్ అని ఇవన్నీ అర్థం కావని అనుకుంటున్నారు. అర్థం కావా? ప్రపంచం అనేది ఆలోచించదా? భారతదేశంలో యూత్ ఆలోచించారనుకుంటాం. వాళ్ళు ఫోన్లలో ఉన్నారు, ఫోన్లలో ఏఐ ఉంది, ఫోన్లలో వాస్తవ సమాచారాలు కూడా ఉన్నాయి, ఫోన్లలో ఫేక్ కంటెంట్ నిరోధించే రాజ్యాంగంలో ఆర్టికల్స్ చెప్తున్నారు, రాజ్యాంగం ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో అన్ని రాసి ఉన్నాయి. మళ్ళీ అంబేద్కర్ ఆలోచన ఉంది, బుద్ధిని ఆలోచనలు ఉన్నాయి, శాంతి ఉన్నది, గాంధీ ఆలోచనలు ఉన్నాయి భారతదేశంలో. ఇవన్నీ ఎటు పోవు కదా. వాళ్ళది ఒక నినాదం ఉంది, నేను ఆశ్చర్యపోయానండి దానికి. ఈసారి గాడ్సే వస్తే మేము చూసుకుంటామని ఒక నినాదం. అంటే మేము వెళ్తున్నాం ఇక బాయ్ గాంధీ అది ఈసారి గాంధీ తాత పోస్టర్ దగ్గర అంటున్నాడు ఒక అతను పిల్లగాడు, ఈసారి ఈయన చిన్న పొల్లడు వాడు, ఈసారి ఈయన నాదురాం వస్తే మేము చూసుకుంటాం, ఈసారి మాత్రం కానీయం గాంధీని అని. అంటే ఇంత కాన్షియస్లీ పీపుల్ ఆర్ కాన్షియస్. ఏ పీపుల్? మనం ఊహించని పీపుల్. అరే వీళ్ళు తెరలైన పోరాయాలు రా అనుకుంటాం మనం. ఈ చెడిపోయిన పోరాయాలు ఏంద్రా ఎప్పటికీ ఫోన్లలో ఉంటాం, వీళ్ళు ఫోన్లు చేసుకుంటా వర్చువల్ వరల్డ్లో ఉంటారు, వీళ్ళ ప్రపంచం తెలియదు, వాస్తవం తెలియదు, రాజకీయాలు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, గ్యాస్ బండ విరుగుత పట్టదు ఇట్లా అనుకున్నాం కదా. మన ఇళ్లల్లో పెరిగే ఈ పిల్లలే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మనకంటే బాగా ఆలోచిస్తున్నారు అనేది అర్థమైంది కదా. అర్థమైంది కనుకనే ఈ ఉద్యమం గొప్పతనం. అది భారతీయ జనతా పార్టీ చేసిన తప్పదే. అంటే మీరు అపరిమిత అధికారాలని చూస్తుంటే మనము ఎవరు గమనించారని అనుకుంటున్నారు. మీరు మొత్తం వ్యవస్థలే ధ్వంసం చేస్తున్నారు. మరి ఈ వ్యవస్థలు ధ్వంసం చేసినప్పుడు జరిగే పరిణామం ఏమిటిది? శూన్యం ఉంటుంది. ఈ శూన్యంలో ఏదైనా పుట్టచ్చు, శూన్యంలో పుట్టుతాయి. మీరు ఎంత నిరంకుశంగా చేసినా ఎన్ని చరిత్ర నిండా ఉదాహరణలు ఉన్నాయి కదా. చచ్చిపోతారు జనాలు కావచ్చు, విధ్వంసం జరుగుతాయి కావచ్చు, యుద్ధాలు జరుగుతాయి కావచ్చు, వీధి పోరాటాలు జరుగుతాయి కావచ్చు, కానీ ఇవన్నీ జరిగే పరిణామాలే. ఎందుకంటే ఇవి ఎంతో కాలం ఈ వైరుధ్యాల ప్రపంచంలో ఎవరో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు. ఫస్ట్ టైం రైట్గా మాట్లాడిన వాళ్ళు జంజీ తరం. ఈ రైట్గా అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. వాళ్ళు ఎట్లా రైట్గా మాట్లాడినారని. ఉద్యమము 3 నెలల నుంచి ప్రారంభమైంది. అతను వచ్చిన తర్వాత ఈ ఉద్యమంలో ప్రధానమైన తెలుసా మీకు? వాళ్ళు ఏం పిలిపించినారు? జాతీయ జెండా, పార్టీ జెండాలు కాదు, జాతీయ జెండా. కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరొద్దు. జాతీయ జెండా రాజ్యాంగం. మనం ఏమనుకుంటాం? ఈ రాజ్యాంగవాదం అని మనం థీరీ చేస్తాం పైన. జాతీయ జెండా రాజ్యాంగాన్ని పట్టుకొని రండి అన్నారు కనుకనే ఇవాళ ఉద్యమం మిగతా జంజీ ఉద్యమంలాగా కాలబెట్టలే, కూలగొట్టలే, చంపలే, చచ్చిపోలే. కేవలం గాంధీని నమ్ముకున్నారు, అంబేద్కర్ని నమ్ముకున్నారు, బుద్ధుని నమ్ముకున్నారు. చాలా విచిత్రమైన కేసు ఇది. అంటే శాంతియుతంగా దీన్ని చేద్దాం అన్నప్పుడు మీరు బాగా గమనిస్తే కనుక ఎన్ని సింబల్స్ ఉన్నాయంటే ఇది ఒక నమూనా ఉద్యమం, సింబాలిక్ ఉద్యమం. మనం స్వీకరించగలిగితే అనేక పాఠాలు ఉన్నాయి దీంట్లో. ఎట్లా భారతదేశంలో ఉద్యమాలు చేయాలి, ఎట్లా జంజీ భారతదేశంలో ఎట్లా బిహేవ్ చేసింది, బయట దేశాలలో ఎట్లా బిహేవ్ చేసింది, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇది పోల్చి చూసినప్పుడు మనకి ఇది అర్థమయ్యే విషయం.